హాయ్ అండి. నమస్తే అండి. సో, మనం ఈరోజు ఒక మంచి ఫ్రంట్ నెక్ డిజైన్ చూసేద్దాం బకరం లేకుండా. సో, దానికన్నా ముందు జస్ట్ ఈ లైటింగ్ బాగుంది. ఒక రెస్టారెంట్‌లో అనమాట ఇది. అన్నిట్లోని పెడతాను కదా వీడియోస్‌లో అలా పెట్టానంతే. సో, దీనికి షేప్ ఇదండి. నేను యాక్చువల్‌గా మెయిన్ క్లాతు, లైనింగ్ క్లాత్ జాయింట్ చేసేసాను. షేప్ ముక్క ఏసేసాను. హుక్స్‌లు పట్టి, కాజాలు పట్టి, షేప్‌లు అన్నీ కుట్టేసిన తర్వాత ఓన్లీ మెడ ముక్క మాత్రమే. దీనికి మామూలుగా అయితే మనం ఇలాగ క్యాన్వాస్ షీట్ వాడుకుంటాం కదా! సో, దీనికైతే ఎలాంటి క్యాన్వాస్ షీట్ లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది. సో, ఇది 1 ½ 1.5 ఇంచు స్ట్రెయిట్ పీసు తీసుకొని ఒకవైపు కుట్టు వేసాను. స్ట్రెయిట్ పీస్ అండి. సో, దీన్ని ఇక్కడ పెట్టి ఇలా కుడుతూ చిన్న చిన్న కుచ్చిళ్ళా పెట్టుకుంటాం కదా! స్క్వేర్ నెక్‌కి పెడతాం కదా! స్క్వేర్ దగ్గర అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న చిన్నగా దగ్గరగా కుచ్చులు పెట్టాలి. కార్నర్ ఎక్కడైతే వచ్చిందో 2 కార్నర్స్ వచ్చాయి మనకి ఈ డిజైన్‌లో. కార్నర్ దగ్గర కొంచెం పెద్ద కుచ్చు పెట్టాలి. మిగిలిన దగ్గర అన్నీ చిన్న చిన్న కుచ్చులు అంతే. రౌండ్ తిరిగే దగ్గర అన్నీ ఇంకంతా మిగతా అంతా కుచ్చులు పెట్టాలి. ఎందుకంటే స్ట్రెయిట్ ఎక్కడ లేదు కాబట్టి. ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసుకొని ఇక్కడ చిన్న ఫోల్డ్ చేసేసి చేసేద్దాం. తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర చిన్న కటింగు, ఈ కార్నర్ దగ్గర చిన్న కటింగు, మిగిలిన రౌండ్లన్నిటి దగ్గర కూడా చిన్న కటింగులు. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి తిప్పేసి షేప్ మనకు కరెక్ట్గా ఐడియా ఉంటుంది కాబట్టి మనం ఏ షేప్ డ్రా చేసామో మనకు ఐడియా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడైతే షేప్ వస్తుందో బయటికి దాని ప్రకారంగా లోపలికి తిప్పేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడైనా మనకు కరెక్ట్గా ఇంకా షేప్ కరెక్ట్గా రావట్లేదు అనుకుంటే ఏదైనా పెన్సిల్ కానీ ఏదైనా యూస్ చేసి లోపలికి ఎలా తోస్తే మనకి షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఐరన్ చేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది. దాని మీద మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇలా పెన్సిల్తో మనం బయటికి ఇలా తోసామనుకోండి షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఏ షేప్ అయినా ఇదే కాదు. వేసుకుంటే మళ్ళీ పక్కనే కొంచెం దూరంలో ఒక ½ ఇంచు, ½ ఇంచు దూరంలో అంటే మన ముక్క ఎలా వేసామో దాన్ని బట్టి ఇంకో కుట్టు వేసేసుకోవచ్చు హెమ్మింగ్ చేయకుండా. కానీ నేను చేతి పని చేయిస్తాను కాబట్టి నేను ఇంకా పక్కన కుట్టు అయితే వేయలేదనమాట. చూసారు కదా! చాలా అంటే చాలా నీట్‌గా వస్తది. కరెక్ట్‌గా అద్దినట్టే వస్తదండి. ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. దీనికి మళ్ళీ కావాలంటే పైపింగ్ ఏసుకోవచ్చు. ఇలా కుట్టేసాక కూడా పైపింగ్ ఏసుకోవచ్చు. థ్రెడ్ లేకుండా పైపింగ్ ఏసుకోవచ్చు. అన్నీ అయితే వీడియోస్ అయితే మన ఛానెల్‌లో అయితే ఉన్నాయండి. అలాగే దీని హ్యాండ్ డిజైన్ కూడా దీని బకరం లోపలే ఉంటది. బయటకి అసలు ఏం కనిపించదు. అలాగే స్కాలప్ ఇలా పైకి లేచిపోయినట్టు వచ్చేస్తది కదా! అలా లేచిపోయినట్టు రాకుండా ఏం చేయొచ్చు, ఏంటి అనేది కూడా నేను ఆ వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. ఎలా తీసుకోవాలి, ఎలాంటి బకరం వేయాలి, ఏంటి అని మొత్తం స్టోరీ అంతా. సో, నచ్చితే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అది కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి.